నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. వ్యాలంటైన్స్ డే స్పెషల్ రెడ్ వెల్వెట్ కేక్ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా చేశాను. చాలా యమ్మీగా, చాలా సాఫ్ట్గా ఫస్ట్ టైం ట్రై చేశానండి. సింపుల్ మెజర్మెంట్స్ తోటి. మీరు కూడా ఫస్ట్ టైం ఎవరు రెడ్ వెల్వెట్ కేక్ చేయకపోతే ఒక్కసారి ఇది చూసి చేయండి, పర్ఫెక్ట్గా చేసేస్తారు. చాలా 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 ఫ్లఫీగా భలే బాగుంటుంది. ఇంట్లో ఉన్న పిల్లలకైనా, మీ ప్రియమైన వారికైనా, ప్రియమైన బంధువులకైనా, ఎవరికైనా మీరు ప్రేమగా మీ చేతులతో చేసి పెట్టాలంటే ఈ విధంగా చేసి పెట్టండి. చాలా టేస్ట్గా అచ్చం బేకరీ స్టైల్లోనే ఉంటుంది. ఇందుకోసం నేను 1 కప్పు మైదాని తీసుకున్నాను. దాన్ని జల్లించేసి బౌల్లోకి వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకొని దీన్ని కూడా కంప్లీట్గా చల్లించేసుకొని ఈ బౌల్ని ప్రక్కన పెట్టేసుకోండి. మనము ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు విప్పింగ్ క్రీమ్ అయితే వేసుకుంటున్నానండి. ఈ 1.5 కప్పు విప్పింగ్ క్రీమ్ని మీరు స్లో టు మీడియం, మీడియం టు హై, మరలా హై టు మీడియం, మీడియం టు స్లో, ఈ విధంగా మనం బేటర్ తోటి విప్పింగ్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనం చేసుకునే ఈ విప్పింగ్ క్రీమ్కి నేను ఎటువంటి కూలింగ్ బౌల్స్ అది పెట్టలేదండి. డైరెక్ట్గా ప్లాస్టిక్ బౌల్లోనే చేసేసుకుంటున్నాను. ఇది మనం గిన్నెని బోర్లించినా కూడా పడలేనంతగా మనం దీన్ని విప్ చేసుకోవాలి కదా. నేనైతే గిన్నెని బోర్లించాను, అసలు ఎక్కడ ఏమీ పడలేదు, చాలా స్టిఫ్గా వచ్చింది. దీన్ని వెంబడే మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడైతే మనం డిజైన్ చేస్తామో అప్పుడే ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకోండి. సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పంచదార తీసుకుంటున్నానండి. 1 కప్పు షుగర్కి 2 కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 4-5 చెక్క ముక్కలు వేసుకొని, మీకు కావాలంటే యాలకులు కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేను చెక్క ముక్కలు వేసుకుంటున్నాను. దీన్ని అంతా పంచదార కరిగిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో మరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని కంప్లీట్గా చల్లార్చుకొని ఉంచుకోవాలండి. వేడిగా అస్సలు ఉండకూడదు ఈ షుగర్ సిరప్ అనేది. అలాగే రూమ్ టెంపరేచర్లో ఉన్న 3 గుడ్లను కూడా ఒక బౌల్లో కొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లన్నింటినీ ఫస్ట్ లో స్పీడ్లోని మనకి ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లో స్పీడ్లోనే బీట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడైతే కొంచెం ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు హై స్పీడ్ పెట్టుకొని చక్కగా నొరగలాగా ఫోమ్ అన్నది మనకి ఇలా కదుపుతుంటే ఊగినట్టు ఉండాలన్నమాట. అలా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి హై స్పీడ్లోనే. చూసారా ఎలా ఊపుతుంటే ఎలా ఊగుతుందో ఫోమ్ అనేది, ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను కప్పు నిండగా తీసుకున్నానండి షుగర్ పౌడరు. ఇందాక మైదా అయితే కొంచెం ఇలాగ పైనదంతా ఎక్స్ట్రాదంతా తీసేసి మైదా ఆ విధంగా వేసుకున్నాను. షుగర్ పౌడర్ మాత్రం నిండా తీసుకున్నానండి. మనం చేసుకున్న ఈ షుగర్ పౌడర్ని ఎగ్ మిశ్రమంలోని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. 1 కప్పు మైదాకి 1 కప్పు నిండా పంచదార పొడికి 1/2 కప్పు ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి, సన్ఫ్లవర్ ఆయిల్. దీన్ని కూడా వేసేసుకొని 5-6 నిమిషాల పాటు హై స్పీడ్లోనే దీన్ని బాగా బీట్ చేసుకోండి. దీన్ని బీట్ చేసేసుకున్న తర్వాత రెడ్ వెల్వెట్ కేక్ కదండి, రెడ్ వెల్వెట్ ఎసెన్స్ అయితే తెచ్చుకున్నానండి. లేకపోతే మీరు వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు లేని పక్షంలో. ఇదైతే 1 టీ స్పూన్ వేసుకున్నానండి. దీన్ని కూడా ఒక 2 or 3 సెకండ్స్ హై స్పీడ్లోని బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోండి. నెమ్మదిగా, స్పీడ్గా కలుపుకోవద్దు. అలా మీరు స్పీడ్గా కలుపుకోవడం వల్ల ఒకే డైరెక్షన్లో ఒకవేళ స్పీడ్గా తిప్పేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న ఫర్మెంటేషన్ తగ్గిపోయి కేక్ అనేది అంత సాఫ్ట్గా రాదండి. ఇప్పుడు దీన్ని అంతటినీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని మొత్తం పిండిని అంతటినీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోని రెడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఈ రెడ్ కలర్ అనేది నేను దగ్గర ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. దీని అంతటినీ ఇది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, పర్ఫెక్ట్గా కలర్ అయితే సరిపోయింది. బేక్ అయిన తర్వాత మనకి బేకరీలోని రెడ్ వెల్వెట్ కేక్ ఏ విధంగా వస్తుందో అలాగే వస్తుంది. చూసారు కదా, రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. కేక్ మౌల్డ్కి బేకింగ్ పేపర్ పెట్టేసుకొని గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మిశ్రమాన్ని అంతటినీ వేసేసుకొని 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. లేదంటే టూత్పిక్ తోటి చుట్టూ రౌండ్గా తిప్పుకున్నా పర్వాలేదు. నేనైతే ఓవెన్లో పెట్టట్లేదండి, వితౌట్ ఓవెను. పాన్ని ప్రీహీట్ చేసుకున్నాను 10 నిమిషాలు. దీంట్లోనే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్న
తర్వాత సిమ్లో 1 అవర్ అలా వదిలేసారంటే అదే బేక్ అయిపోతుంది. మీరు మధ్య మధ్యలో లేచి చూడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా 1 అవర్ పడుతుంది. అదే ఓవెన్ అయితే 180 డిగ్రీస్ పెట్టుకొని 30 to 35 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుందండి. నాకు గిన్నె సరిపోలేదు, అందుకే కొంచెం సైడ్కి వచ్చేసింది. కింద అయితే పడలేదు. పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి. ఇది కంప్లీట్గా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసేసుకుందాము. చూసారు కదా, అచ్చం మనకి స్వీట్ షాప్లో కొన్న కలర్ కరెక్ట్గా వచ్చేసింది. చాలా ఫ్లఫీగా వచ్చిందండి, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం 3 లేయర్స్లా కట్ చేసేసుకొని డివైడ్ చేసుకొని ప్రక్కన పెట్టేసుకోవడమే. 3 లేయర్స్లా కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు కేక్ బేస్ మీద ఒక ఫస్ట్ లేయర్ని పెట్టేసుకొని షుగర్ సిరప్ని వేసేసుకొని కొంచెం అంత క్రీమ్, అదే విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసేసుకోండి 1 by 1. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనకి నచ్చిన డిజైన్ ఏదైతే అది వేసుకోండి. నేను వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే కాబట్టి దీని గురించి నేను ఎక్కువగా ఏం చెప్పట్లేదు. మీకు మధ్యలో కావాలంటే చాకో చిప్స్ వేసుకోవచ్చు. నేనైతే వైట్ చాకో చిప్స్ వేసుకున్నాను. బ్లాక్ చాకో చిప్స్, వైట్ చాకో చిప్స్ ద్వారా డెకరేట్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అంతటిని మొత్తంగా రెడీ చేసేసుకొని పెట్టేసుకుందాము. మీకు నచ్చినట్టు డిజైన్ చేసేసుకోండి. నా విప్పింగ్ క్రీమ్ ఎక్కువగా బయట ఉండడం వల్ల కొంచెం మెల్ట్ అయిపోయిందండి, అందుకే కొంచెం స్టిఫ్గా రావట్లేదు డిజైన్ అన్నది. మీరు అలా చేయకండి. ఎప్పుడైతే మనకి విప్పింగ్ క్రీమ్ కొంచెం మెల్టీగా ఉందనుకుంటున్నారో అప్పుడు వెంటనే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 నిమిషాలు ఉంచారంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు నచ్చినట్టు డిజైన్ వేసేసుకొని రెడీ చేసేసుకుంటే మన రెడ్ వెల్వెట్ కేక్ అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది. సేమ్ టు సేమ్ బేకరీ స్టైల్లోనే అంతకన్నా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో అయితే ట్రై చేసి చూడండి. నేను చేసుకున్న డిజైన్ ఫైనల్ లుక్ అయితే ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను చేసిన ఈ ప్రాసెస్ రెడ్ వెల్వెట్ కేక్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా లోపల ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వ్యాలంటైన్స్ డేకి మీ ప్రియమైన వారికి, మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ప్రేమతో ఈ విధంగా చేసి పెట్టండి. సులువైన పద్ధతిలో చాలా ఇష్టంగా తింటారు. సేమ్ టు సేమ్ అదే టేస్ట్ ఉంది. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న.